దయచేసి ఆగకూడదు ఇక్కడ, కదిలించండి. చాలా చాలా ఉంది నాయన. దయచేసి ఒక్క ప్రాంతమే పూర్తి చేసాము, అర్థం చేసుకోండి అందరూ. మీరందరూ కూడా అపూర్వ స్వాగతం. లేగుంటపాడు చరిత్రలో ఇంత ఘనమైన స్వాగతం ఎప్పుడూ లేదు, అందువల్ల సమయం కూడా చాలడం లేదు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి, ముందుకు కదులుతాము. సీనన్నతో కలిసి గోపి ఈ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేశాడో దాన్ని నేను ఎమ్మెల్యే అయితే గోపితో కలిసి నేను కూడా దాన్ని అదే విధంగా మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి, తప్పకుండా మీ గ్రామ అభివృద్ధికి పాటుపడతానని చెప్పి నేను మీకందరికీ మాటిస్తున్నాను. మీకందరికీ తెలుసు అనుకుంటాను, ఈ లేగుంటపాడు నాకు కూడా నా ఊరే. నాకు ఇక్కడ పొలాలు ఉన్నాయి, నా ఇల్లుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మా లక్ష్మీదేవి ఉంది, మా కోడల ఊరు ఇదే. మా కోడల ఊరు ఇదే కాబట్టి ఈ ఊరు నా ఊరుగానే నేను అనుకొని మీకు అన్ని విధాల అభివృద్ధి సహకరిస్తానని చెప్తున్నాను. ఇప్పుడు మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు మనకి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ మీరు వినే ఉంటారు. ఇప్పటికీ ఆల్రెడీ ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు, సోదరీమణులు ఉన్నారు. ముందుగా వాళ్ళకే చెప్తున్నాను, అమ్మ మీరందరూ ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయొచ్చు. సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా వస్తాయి. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి 1500 నెలకి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి చదువుకోవడానికి అందించబోతున్నారు. కాబట్టి మీరందరూ ఆలోచించి సైకిల్ గుర్తు మీద ఓటేయాలని కోరుకుంటున్నాను.